శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది థర్డ్ కేస్ సినిమా చేస్తున్న నాని దాంతోపాటు మరో సినిమాను కూడా లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. తనకు దసరా లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని ఆల్రెడీ ఓ సినిమాను మొదలుపెట్టేశారు. ప్రస్తుతం నాని హిట్ 3తో పాటు శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా చేస్తున్నారు. దసరా సినిమా నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ది పారడైజ్ అనే టైటిల్ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. నాని శ్రీకాంత్ కాంబోలో వస్తున్నది పారడైజ్ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్తో ది పారడైజ్ సినిమా మాస్ ఆడియన్స్కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉందని అంటున్నారు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్కు జోష్ ఇచ్చేందుకు ది పారడైజ్ నుంచి ఓ సెన్సేషనల్ గ్లిమ్స్ను రెడీ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి దానికి సంబంధించిన వర్క్ అంతా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అనిరుద్ ఈ గ్లిమ్స్కు బీజీఎం ఇస్తే వెంటనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. అన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం ది పారడైజ్ గ్లిమ్స్ ఈ నెల 20న రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియన్ సినీ హిస్టరీలో మంచి ఎంటర్టైనింగ్ ఫ్రాంచైజ్గా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన మున్నా భాయ్కు పేరుంది. సంజయ్ దత్ కెరియర్ను ఈ సిరీస్ సినిమాలు ఒక్కసారిగా మలుపు తిప్పాయి. మున్నాభాయ్ మామూలు సెన్సేషన్ కాదు. ఆ తర్వాత లగే రహో మున్నాభాయ్ తీస్తే అది కూడా మంచి హిట్గా నిలిచింది. ఈ రెండు సినిమాలకు కొనసాగింపుగా మున్నాభాయ్ 3 తీయాలని హిరానీ ఎప్పటినుంచో అనుకుంటుంటే దానికి ఇప్పుడు టైం వచ్చినట్టు అనిపిస్తోంది. ఇప్పటికే రాజ్ కుమార్ హిరానీ మున్నాభాయ్ 3కు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారని, మున్నాభాయ్ చలే అమెరికా అనే టైటిల్తో ఈ సినిమా రూపొందబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీపై ఇప్పుడు తాజాగా ఓ క్రేజీ అప్డేట్ అయితే వినిపిస్తోంది. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు నార్త్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో నాగ్ నటిస్తే సినిమాకు క్రేజ్ పెరగడం ఖాయం. ఈ విషయంలో అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ కొల్లగొట్టిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2,000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేసింది. పుష్ప 2 అంత పెద్ద హిట్ అయినప్పటికీ బన్నీ మాత్రం ఆ సక్సెస్ను సరిగా ఎంజాయ్ చేయలేకపోయారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటన వల్ల బన్నీ పుష్ప 2 విజయాన్ని సరిగ్గా ఆస్వాదించలేకపోయారు. దేశం మొత్తం పుష్ప 2 సక్సెస్ను సెలబ్రేట్ చేసుకుంటే బన్నీ మాత్రం తన గార్డెన్లో ఏం పాలుపోక దీనంగా కూర్చునేవాడిని బన్నీ తండ్రి అల్లు అరవిందే ఓసారి ప్రెస్ మీట్లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే వాటన్నిటి నుంచి బయటకు వచ్చిన బన్నీ ఇప్పుడు పుష్ప 2 సక్సెస్ను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారట. దీనిలో భాగంగానే అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి పుష్ప 2 రిలీజ్ అయిన వెంటనే బన్నీ వెకేషన్కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ జరిగిన సంఘటనల నేపథ్యంలో బన్నీ అవన్నీ మానుకోవలసి వచ్చింది. ఇప్పుడు అన్నిటి నుంచి బయటపడి ఫ్రీ అయిన బన్నీ కొన్నాళ్ల పాటు విదేశాల్లో తిరిగి అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసి రావాలని వెళుతున్నారట.